హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇలాంటి బీడ్స్ తీసుకున్నానండి. ఇలాంటి బీడ్స్ తీసుకున్నాను. ఇలా థ్రెడ్కేమో కుచ్చు తీసుకున్నాను. షార్ట్ కుచ్చులు ఇట్లా వేసి పెట్టానండి. మధ్యలో నేను కుచ్చు కట్టుకోవాలండి. ఈ ఫ్లవర్స్ బీడ్స్ వేసి ఇవి కట్టుకున్నా. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే గ్రాండ్గా కనిపిస్తుంది మనకి. అంటే వాళ్ళు గోల్డ్ బీడ్స్ యూజ్ చేయొద్దు అన్నందుకోసం అని చెప్పేసి ఈ మోడల్ వేస్తున్నానండి నేను. ఇది ఎలా వేయాలంటే, ఒక సూదికి 5 పోగులు ఎక్కించుకుంటే 10 అవుతాయి. 10ని మళ్ళీ తిప్పినామనుకోండి 2 సార్లు, 10 10 20 పోగులు అవుతాయి. దీన్ని ఒక జరీ థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు నేను మోడల్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసారండి. నేను 2 డేస్ నుంచి ఇవే వేస్తున్నా శారీస్. నాకు వేరే వాళ్ళు కంప్యూటర్ వర్క్ వేస్తారు. మామూలుగా బ్లౌజులకు వేయించుకుంటాం కదా మనము, అలా ఇట్లా శారీ పళ్ళుకి వేస్తున్నారు. దానికి మళ్ళీ ఇట్లా కుచ్చులు కట్టమన్నారు. నేను కుచ్చులు కడుతున్నాను. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకొని వేసినానండి నేను. చాలా బాగా వచ్చింది. ఈ 2 వేసేస్తే అయిపోయాము. ఇది ఫ్లవర్ ఉంది కదా, సన్ఫ్లవర్ లెక్క ఉంది ఇది ఫ్లవరు. కానీ శారీకి మ్యాచ్ అయిన కలర్ తీసుకున్నాను నేను. ఇలా మిడిల్లో నేను ఆల్రెడీ మార్క్ వేసుకొని పెట్టాను కదా, ఇట్లా మిడిల్లో ఇలా నీట్గా రానిచ్చి కింద మనకి ఎంత లెంత్ థ్రెడ్ కావాలంటే అంత లెంత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బ్యాక్, అంటే ఇక్కడ చీరలో నుంచి వచ్చి ఇలా బ్యాక్ వస్తుంది. ఇట్లా మనకి ఇలా బ్యాక్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇలా 2 తాళ్ళను పట్టుకొని ఇక్కడ థ్రెడ్ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఎల్లో కుచ్చులు వేసినందుకు నేను గ్రీన్ కుచ్చు కడుతున్నానండి. గ్రీన్ కుచ్చు ఇలా పెట్టేసి ఇలా అనేసి మన కుచ్చు ఎంత వెను కావాలంటే అంత వెనే ఇలా టైట్గా అనేసి ఇలా పెట్టి ఇలా ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ నీట్గా సెట్ చేసుకొని జరీ తీసుకోండి. జరీ తీసుకొని ఇలా ఇలా అనేసండి. ఒక 3-4 టైమ్స్ ఇట్లా చుట్టేసేయండి. చుట్టిన తర్వాత ఇక్కడ 3 వేసేసేయండి. అట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇట్లా బీడులోంచి మనం ఇది రానిచ్చాలండి సూదిని. ఫస్ట్ బీడులోంచి సూదిని రానిచ్చి ఇలా ఇక్కడ పట్టుకోండి. కింద జారి కిందికి పడుకోకుండా ఇట్లా పట్టుకోండి. పట్టుకొని ఇట్లా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఇలా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత ఇలా తీసుకోండి. అంతే, నీట్గా వచ్చేస్తుందండి. అవి ఇలా వచ్చిన తర్వాత ఇట్లా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత నాకు ఒక్క కుచ్చు మాత్రమే తక్కువైందండి. నేను ఇలా ఒక అట్టకు తీసుకున్నాను. నాకు అడ్జస్ట్మెంట్ కోసం ఒక్క కుచ్చు కోసం నేను 30 పోగులు చుట్టుకుంటాను. దాన్ని హాఫ్ ఆన్ చేసుకుంటూ ఒక కుచ్చు అనేది నాకు రెడీ అవుతుందండి. అది నాకు సెట్ అవుతుంది బాగా. అంటే 1-2 కుచ్చుళ్ళు తక్కువ అయినప్పుడు మనకు బెటర్ అనిపిస్తుంది. ఇలా అంతా ఇలా హాఫ్ చేసుకుంటూ పోగు అంతా మొత్తం ఇట్లా ఇలా చేసుకొని ఇక్కడ పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత 2 పట్టుకొని ముడేసేసేయండి. అంటే నాకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒక్క కుచ్చు మాత్రమే ఉంది కదా, ఆ ఒక్క కుచ్చు కోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. అంటే 2 సార్లు చుట్టుకున్నానండి. ఒకటేమో 10 అయినాయి, ఒకటేమో 5 అయినాయి. ఇలా వచ్చినప్పుడు ఇలా అయిపోయినాక ఇలా ఇది కిందికి అనేసి నీట్గా ఇలా మొత్తం నీట్గా వేసేయండి. మొత్తం ఇలా నీట్గా అంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మొత్తం అండి ఒక 3-4 టైమ్స్ ఇలా చుట్టేసేయండి.
చుట్టి ఇక్కడ 3 వేసేసేయండి. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కనపరావాలంటే స్టోన్స్ అతికిస్తానండి నేను. ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసేసేయండి. మనకు కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది కదా కుచ్చు ఎంత సైజు కావాలి ఏంటి అనేసి. ఇప్పుడు నేను ఈ పైన స్టోన్స్ అతికిస్తానండి, అది చూపిస్తాను. ఇలా గమ్ పెట్టినానండి, ఇక్కడ గమ్ పెట్టి ఇక్కడ స్టోన్స్ అనేది అతికిస్తున్నాను నేను. ఇలా కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఇవి 17 అవి 18 కుచ్చులు దాకా వచ్చినాయండి. ఫ్లవర్ ఏమో 17 వచ్చినాయి, ఇవి 18 వచ్చినాయి. ఇంతేనండి. ఒకసారి శారీ మొత్తం చూసేసేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నేను అవి తూకానికి బరువు ఉన్నాయండి, చెప్తే నమ్మరు. ఇవి చాలా బరువు ఉన్నాయి ఫ్లవర్స్. చూపిస్తానండి నేను మీకు తులానికి ఎన్ని వస్తాయి ఏంటి అనేది. ఇది 0లో ఉంది కదా, చూడండి. ఒక్కటే 9 వచ్చినాయండి నాకు. అంటే తులం పైన ఉంది ఇది. ఒకటి తీసేస్తే తక్కువ అవుతుంది. 9, 66 అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 అంటే 18. ఇప్పుడు నాకు కుచ్చులు 17 కుచ్చులు పడినాయండి. అంటే దాదాపు 2 తులాలు. తులం వచ్చేసి నాకు 15 రూపాయల దాకా పడినాయండి. నేనేం ప్యాకెట్ తెచ్చుకున్నాను కాబట్టి ప్యాకెట్ అండి, అన్ని కలర్స్ సపరేట్ చేసినాను ప్యాకెట్లో. అంటే బయట 15 రూపాయల దాకా ఉన్నాయి. మనం ప్యాకెట్ తెచ్చుకుంటే అవి ఎప్పుడో యూస్ చేస్తుంటాము. ఈ ప్యాకెట్ తెచ్చుకొని కూడా చాలా రోజులైందండి, నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.